Yes, we are ready for the Q&A. Open the session. Okay. So first of all, Preemani garu. Preemani garu, namaste. Namaste. So this is Chendu, anchor from Filmy Looks. Nice to meet you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 హిట్ అయింది కాబట్టి పార్ట్ 2 మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న కాంప్లిమెంట్. సో మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీ తెలుగు ఇంకా బాగుంటుంది, మరి ఎందుకో తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అండి. సో అంటే సినిమా గురించి మొత్తం అడుగుతారు, పెద్ద పెద్దలు ఉన్నారు కాబట్టి. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి మీ దృష్టిలో గొప్ప ప్రేమికుడు ఎవరు? అది వాళ్ళ వాళ్ళ ఇదిలో ఉంటుందండి. ఐ థింక్ నాకు ఫర్ మీ పర్సనలీ నన్ను అడిగితే గొప్ప ప్రేమికుడు, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బిగ్గెస్ట్ లవర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు అయితే బిగ్గెస్ట్ లవర్ వుడ్ బి యువర్ పేరెంట్స్, అమ్మ నాన్న. బికాస్ ఆఫ్ దెమ్ మేము ఇక్కడ వచ్చామండి. సో ఫ్రమ్ దెమ్ our learnings కానీ we know everything because of them. We come into this world because of them. We learn everything. Mata Pita Guru Devam. So Mata Pita, they come the first. So నాకైతే the first is parents. ఆ తర్వాత build up with, it could be friends అవ్వచ్చు, if you're in a relation అవ్వచ్చు, but the first person will definitely be mother and father. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ భామాకలాపం 2లో పోకిరిని మించిన ట్విస్ట్ ఏమన్నా ఉండబోతుంది? అభి ఉందా? చూడండి ఒక 2 డేస్లో ఐ థింక్ యూల్ నో కదా. సో యా, ఆయన అయితే చాలా ఉంటాయి, బట్ యా 2 more days. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారు, సో కొంతమంది పార్ట్ 1 చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడని వాళ్ళు కూడా 2 చూడొచ్చా? 1 చూసే 2 చూడాలా? లేదు, చూడకుండా కూడా చూడొచ్చు, బట్ అది చూస్తే ఇట్ ఇంపాక్ట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కంటిన్యూయేషన్. సో యా, అది కూడా చూస్తే ఐ థింక్ వీళ్ళు కొంచెం బెటర్గా కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్కి. ప్రియమణి గారు, సో రీసెంట్గా చూస్తే కనుక ఇంట్లో ఉండి కూడా చాలామంది ఇట్లా హౌస్ వైఫ్లు రీల్స్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ చాలా వరకు నేను రీల్స్ చేసి మనీ లేదు అంటే బడ్జెట్ అంటే ఇంట్లో ఉంటూ కూడా హౌస్ వైఫ్లు సంపాదిస్తున్నారు. సో ఇప్పుడు మీరు తీసిన ట్రైలర్ కూడా ఇంచుమించు అట్లాంటిది. సో ఏం చెప్తారు దాని గురించి? అంటే ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి, విమెన్ ఇట్లు బయట మళ్ళీ సంపాదన కావచ్చు, ఇట్లా కూడా చాలా చేస్తున్నారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు యాజ్ ఏ విమెన్? ఆ మల్టీ టాస్కర్స్ కదా అండి, ఏదైనా చేయొచ్చు, మైండ్ పెడితే ఏదైనా చేయొచ్చు. వీ కెన్ రన్ అ హౌస్ ఈక్వలీ, వీ కెన్ వర్క్ ప్రాపర్లీ. ఇంట్లో ఉండి కూడా వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఆ ప్రొవిజన్ కూడా ఉంది. Housewives, I believe housewives are the hardest working people because full illu kuda vallu, you know, they have to run, pillalni chuskoవాలి, husband ni chuskoవాలి, in-laws ni chuskoవాలి, they have to take care of their own parents also, if you know. So there's nothing wrong andi, however you, and inkokati, if you're stressing only about reels and everything, not reels actually. No, I'm saying if you're stressing about reels and మనీ వాట్ ఎవర్, ఆ ఒక క్వశ్చన్, ఆ ఒక పాయింట్ దాని గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ థింక్ దేర్స్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ ఇట్ అది మేబీ ఇట్స్ లైక్ అ హాబీ, ఇట్స్ లైక్ అ టైం పాస్, బికాస్ ఫుల్ టైం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అ టైం పాస్ అండ్ దేర్స్ నథింగ్ రాంగ్. ఇఫ్ ఒక అడిషనల్ ఇన్కమ్ టు ద హౌస్ వస్తే దేర్స్ నథింగ్ రాంగ్. సో మీరు పర్సనల్గా ఎట్లా మేనేజ్ చేస్తారు మీ ఫ్యామిలీ అండ్ మీ వర్క్ విషయంలో? ఇప్పటివరకు బాగానే మేనేజ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఐ కంటిన్యూ ద సేమ్ వే. సో శరణ్య గారు, సో భామా కలాపం ఒకసారి పక్కన పెడితే కనుక రీసెంట్గా వచ్చిన మీ మూవీ గురించి అయితే కనుక అందరూ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. మంచి రోల్ చేశారు. ది బెస్ట్ 3 కాంప్లిమెంట్స్ అంటే ఎవరి నుంచి వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ కో ఆర్టిస్ట్ డైరెక్టర్ హసిద్ గోలి గారు. And I heard Shiva Nirvana sir kuda compliment icharu ani, not directly, through Suhas I heard it. So that's it. And my husband, he never compliments me directly, but he had. సో భామా కలాపానికి సంబంధించి ప్రియమణి గారి రోల్లో అయితే ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? ప్రియమణి గారికి ఆ ఎక్సైట్మెంట్లో సమపాలన నాకు ఉంది. అనుపమ లేదంటే శిల్ప లేదు, శిల్ప లేదంటే అనుపమ లేదు. సో అది ఎందుకు అని, అదే లైక్ అభి సెడ్, మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూస్తే ఆ కంటిన్యూషన్ అండ్ ఆ ట్రావెల్, ది
క్యారెక్టర్స్ ఆ ట్రావెల్ మీకు తెలుస్తుంది. భామా కలపం అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే అది ఒక నృత్య నాటికకు సంబంధించిన పేరు కదా. పేరే, బట్ అంటే నేను పెట్టిన సెన్స్ ఏంటి అంటే ఇట్స్ లైక్ ప్లే ఆఫ్ ఉమెన్. మీరు ఫస్ట్ సినిమా చూసినా ద మేజర్ కీ ప్లేయర్స్ ఆర్ ఉమెన్. మెన్ ఏంటంటే అట్లా వచ్చి వెళ్ళిపోతుంటారు. సో సమ్వేర్ వాళ్ళందరూ కలిసి చేసే కలాపం భామా కలాపం. సో యా, అక్కడి నుంచి వచ్చిన టైటిల్ ఇది. ఓకే, అంటే ఫస్ట్ సీజన్ చూస్తే ఈ సీజన్ ట్రైలర్ బాగా ఇంపాక్ట్గా ఉంది, క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఓకే, దానికి దీనికి అంటే మీరు ఎలాంటి ఇది రాబోతుందని అనుకుంటున్నారు? డెఫినెట్లీ బిగ్గర్ అండి ఈ ఫిల్మ్. ఒక నాచ్ ఎక్కువే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ కానీ ఫన్ కానీ అంతా. హోప్ఫుల్లీ బెటర్ టు అది మీరు చూసి చెప్పాలి 2 daysలో. సో వెయిటింగ్. సీరత్ గారి క్యారెక్టర్ ఓన్లీ గ్లామర్ కోసమే తీసుకున్నారా, లేక ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ రోల్ ఉంటుందా? డెఫినెట్లీ నాట్ అండి. అంటే గ్లామర్ ఈజ్ వన్ థింగ్, బట్ చూస్తే షీ ఈజ్ అ వెరీ కీ ప్లేయర్ ఇన్ ద స్టోరీలో. ఒక మేజర్ కైండ్ ఆఫ్ ట్విస్ట్స్ అన్నీ కూడా తన క్యారెక్టర్ ద్వారా వస్తాయి. సో యా. ఓకే, మీరు చాలా షార్ట్గా చెప్తున్నారండి. ప్రేమన్ గారికి చెప్పండి. ద మోస్ట్ డేంజరస్ వైఫ్ అని అన్నారు. దీంట్లోనే ఓన్లీ ఆన్ రీల్, రియల్ కాదు, ఓన్లీ ఆన్ రీల్ అంతే. ఓకే, అంటే ఫస్ట్ సీజన్లో చూసుకుంటే మీరు చాలా సాహసం చేశారు. ఈ సీజన్లో దానికి మించిన సాహసం చేశారని ఉంటుంది. డబ్బులు ఉంటుంది. ఓకే, అంటే ఫైనల్గా సీక్రెట్ ఏజెంట్కి ఏమైనా కనిపించబోతున్నారా? తెలీదు, అది ఎండింగ్ మీరు చూడండి, మీరు వెయిట్ చేయండి. జస్ట్ ఇంకో 2 days అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మీకు సీజన్ 1 బాగా అనిపించిందా, సీజన్ 2 బాగా అనిపించిందా మీరు చేస్తున్నప్పుడు? నాకు 2 seasons చాలా నచ్చిందండి. ఇట్స్ లైక్ సేయింగ్ మీకు అమ్మ నచ్చిందా నాన్న నచ్చిందా. నాకు 2 seasons చాలా నచ్చింది. బట్ దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఐ కాంట్ సే యాక్షన్ నో అభి, మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అండ్ యా, మోర్ డ్రామా, మోర్ ఫన్, మోర్ ట్విస్ట్ అండ్ టర్న్స్. డెఫినెట్గా థ్రిల్లింగ్, లాట్ ఆఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. Hi ma'am, this is Jyoti, Hi. Iha TV. So season 1లో ఒకరిని చంపేశారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో ఎంతమందిని చంపబోతున్నారు? Feb 16 చూడండి. ఓకే, ఇప్పుడు చెప్తే దెన్ ఇట్స్ లైక్ రివీలింగ్ ద స్టోరీ కదండి. ఓకే, 1 and 2 ఇంకా మోర్ కూడా చంపచ్చు, రైట్? మేబీ చెప్పట్లేదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తెలీదు. అది మీరు Feb 16 వచ్చిన తర్వాత మీరు చూడండి, యుల్ నో. ఓకే, థ్యాంక్ యూ. ప్రియమణి గారు హాయ్. ఇక్కడ హాయ్. ఐఎమ్ అంజలి అండి. హాయ్ అండి. భామకలపం ఈజ్ ఆల్ అబౌట్ అనుపమ గారు అండ్ డెలిషియస్ ఫుడ్ కదా. సో మీరు బాగా వండే ఫుడ్ ఏంటి? ఏమీ లేదండి, నేను బాగా తింటాను. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఎవరు వండుతారంటే మా ఆయన వండుతారండి. హీ కుక్స్ రియలీ వెల్. సో మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బుజ్జగించడానికి ఆయన ఏమైనా కుక్ చేసి పెడతారా? ఎనీ స్పెషల్ డిష్? చేయరు, ఊరికే అలా చూసి ఏమైనా చెప్తే చాలు, ఐ విల్ ఫాల్ ఫ్లాట్ విత్ ఇన్ 1 minute. ఆయన చూసి నవ్వితే చాలు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ భామకలాపం. అండ్ కెన్ ఐ రిక్వెస్ట్ వన్ థింగ్? మీరు చాలా బాగా పాడతారని నాకు తెలుసు. 2 lines. షీ సింగ్స్ రియలీ వెల్. ఐ థింక్ షీ షుడ్ సింగ్. ఓకే, బికాజ్ ఈ దీంట్లో ఉన్న సాంగ్ నాకు ఐ డోంట్ నో, షీ నోస్, బట్ ఐ హర్డ్ హర్ సింగింగ్. బికాజ్ దీనికి ముందు ఉన్న ఒక ఇంటర్వ్యూలో మేమిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు the anchor asked her to sing and she sang the song really well. Okay. So I would request request నేను సీరత్ పాస్ ఓకే, డన్. సీరత్ గారు మీరు పాడాలి, ఇక్కడ ఉన్న అబ్బాయిలు అందరూ ఫ్లాట్ అయిపోతారు. అందాని ఎక్కుకోటి ఎక్కు పెట్టి వెట్టుకొస్తా. తర్వాత ఆ పేరు ఎవడంతా రాజాని రాజా లైనా లొంగిపోయి మంత్రం మీ సొంతమంతా. Thank you guys. I will remember the lyrics all over again. It was a very long shoot in terms of even the song, that we've done. And
ప్రియమణి. Okay, thank you. That was Priya Manigare for you. Yeah, so shooting the song was a great experience, and there's so many new elements added to it. I think Jeetu Master, like Abhimanyu has mentioned, has done a fantastic job. It's also a very jazzy number, very Western in its nuances, and I've really enjoyed performing the song. We'll sing more often for you all, I promise, and longer verses. But thank you so much for all this love. And yes, the next question. ప్రియమణి చెప్పండి. బాగున్నారా? చాలా బాగున్నాను. 2003 నుంచి ప్రియమణి అందరికీ తెలుసు. 3 నుంచి ఇప్పుడు 23 వెళ్ళిపోయిన 24లో కూడా ఆ గ్లామర్ రహస్యం అట్లాగే చాలా మార్పు, చాలా మందిలో ఎస్పెషల్లీ ఏరియాలో చాలా మార్పు వస్తుంది. మీరు అది అలా మెయింటైన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. దాని సీక్రెట్. థ్యాంక్ యూ. దాని సీక్రెటా? ఐఎమ్ జస్ట్ సరౌండెడ్ బై హ్యాపీ పీపుల్, హ్యాపీ సరౌండింగ్స్, పాజిటివ్ వైబ్స్. అలాగే పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలు భర్త చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తాం. భామకలాపం 1లో కూడా భర్తకి భయపడి చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత 2 విషయంలో కొన్ని సీన్స్ అలా ఉన్నా, కొన్ని రివర్స్ అని. యాక్చువల్గా రియల్గా మీరు భర్తకి భయపడతారా, భయపెడతారా? ఇట్స్ 50-50 అండి. ఇట్స్ మ్యారేజ్ లైక్ దట్. సో 50-50. భయపడతాను, భయపెడతాను, బోత్. జనరల్గా హీరోయిన్స్ నాట్ ఇన్ అ సీరియస్ వే. లైక్ ఇప్పుడు ఏ కపుల్ అయినా డిసగ్రీమెంట్స్ ఉంటుంది, ఫైట్స్, మామూలు ఫైట్స్ ఆ డిసగ్రీమెంట్స్ ఉంటుంది, కానీ అంత సీరియస్గా పెద్ద ఏమి ఉండదు. సో యా, అంటే ముందు నుంచి కొంతమంది పెళ్ళైన తర్వాత సినిమాలు ఇష్టపడరు. అట్లా హీరోయిన్ కెరియర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్సిమం 5 years ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ 10 years దాటిన వాళ్ళు 20 years చాలా తక్కువగా ఉంటారు. వాటి గురించి ఓ సీనియర్ యాక్టర్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళ గురించి సీనియర్ యాక్టర్గా నేనేం చెప్తాను? యాక్టర్స్గా యా, ఇట్స్ ద సేమ్ థింగ్. బట్ నేనేం చెప్తానండి, ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఫార్చునేట్. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లక్కీగా కూడా ఫీల్ అవుతున్నాను దట్ ఇప్పుడు కూడా తెలుగులో మాత్రం కాకుండా అన్ని లాంగ్వేజెస్లో కూడా చాలామంది ఆఫర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ వస్తుంది, ఓటీటీ కానీ ఓటీటీ ఆఫర్స్ వస్తుంది, బట్ లాట్ ఆఫ్ ఆఫర్స్ వస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్ అండ్ లక్కీ ఇనఫ్ దట్ ఇప్పుడు కూడా ఆ ఒక నమ్మకం పెట్టి కాల్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దట్ వ్యూ పాయింట్ హెస్ ఆల్సో చేంజ్డ్ బికాస్ ముందు ఐ బిలీవ్, ఐ మే బీ రాంగ్, బట్ ఒక హీరోయిన్ ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఇట్స్ ఈచ్ పర్సన్ టు దెమ్ సెల్వ్స్. కానీ ముందు పెళ్ళి అయిన తర్వాత ప్రాబబ్లీ obviously film kanna they would give more responsible, they would be more responsible to the family. But I think ippudu ala kaadu. They still industry kuda and audience kuda pelli aina avakapoina, I think the love and the support is still the same, and I think ilage continue avvalani korukuntunnanu. Even if the heroine is married, I think it depends on her at the end of the day. బ్రేక్ తీసుకోవాలా లేదంటే కంటిన్యూ అవ్వాలా అని ఇట్స్ టోటలీ లెఫ్ట్ టు హర్. కానీ పెళ్ళి అయిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ రియలీ వెల్ అండ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సరే అమ్మా, జనరల్గా అంబాజీపేట వీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా. ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా అంత అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకి నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో భామకలాపంలో చేయటం, దాని గురించి. అది హీరోని డామినేట్ చేయడం అనేది కాదండి. స్టోరీ వచ్చి పద్మ మళ్ళీ ఇద్దరిదే. సో పద్మ స్టార్ట్ చేసింది, మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇద్దరి మీద. ఒకరోజు ముందు పుట్టి ఒక్కరోజు కాదు, ఒకేసారి ముందు ఒకేసారి పుట్టిన కవలలు కాబట్టి సినిమా మొత్తం ఇద్దరు భుజాల మీదే నడిచింది. అండ్ దాని వెంటనే భామకలాపం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1-on-1 లాగా. అండ్ ఆ సినిమా కోసం వెయిట్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేశాను నేను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని లీడ్గా పెట్టి ఓటీటీ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? వై నాట్, చేస్తానండి. అంటే డైరెక్టర్ హ్యాపీగా ఉండి నాకు కావాలి మీరు అని అంటే డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్ ద రూల్. అంటే మిమ్మల్ని చూడగానే సిస్టర్ క్యారెక్టర్ వదిన ఎక్కువ
క్యారెక్టర్లు అయ్యే ఎక్కువ వచ్చినాయి కదా, సో ఇమ్మీడియట్ రావటం, చేంజ్ రావటం, క్యారెక్టర్ అంత అపరాధ రావటం, దాని గురించి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గేవ్ మై బెస్ట్ అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. దుష్యంత్ గారు నమ్మారు పద్మ క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్ అని. సో ఐ గేవ్ మై బెస్ట్. అది ఇంత అప్లాస్ వస్తుందని, అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంత అప్లాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ వాజ్ అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఫిదా చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సేమ్ రేణుక అన్నారు, ఇప్పుడు పద్మ అంటున్నారు. సో దట్స్ ఇట్. వాసు గారు, భామ కలాపం ఫస్ట్ మంచి హిట్, సెకండ్ ట్రైలర్ అదిరిపోయింది, ట్రైలర్ బాగుంది, ఇది కూడా బాగుంది, మళ్ళీ థర్డ్ ఫోర్త్ కూడా చేస్తాను ప్రియమ్మ గారు ఆల్రెడీ చెప్పేశారు. సో ఆ రకంగా అదే ఉంటుందా అని అడిగారు, దానికి సమాధానం ఏంటి మీది? ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నామండి. ఆ రోజు మళ్ళీ ఏ ముహూర్తంలో మేము మాట్లాడుకున్నామో తెలీదు. ఈ అడ్వెంచర్స్ ఆఫ్ అనుపమ అలా కంటిన్యూ అవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ వెరీ సూన్. ఈ మధ్యన ఓటీటీలో కొంచెం ఐబామ్ లాంటి కొన్ని వెబ్సైట్స్లో డామినేట్ చేయడం వల్ల వ్యూవర్స్ తగ్గిపోవడం ఇలా జరుగుతుంది కదా, సో దానికి అది వచ్చి కొంచెం రోల్ చాలా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసినట్టు ఉంది. దానికి ఎలాంటి కేర్ తీసుకుని ముందు కొనసాగుతున్నారండి? అంటే కంటిన్యూస్లీ వీ హ్యావ్ అ యాంటీ పైరసీ పార్ట్నర్ అండి హూ హెల్ప్స్ అస్ కంట్రోల్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ ఐ థింక్ కొంచెం రియలైజేషన్ మీ ద్వారా ఆడియన్స్కి మనం తీసుకెళ్ళగలిగితే దట్ ఈస్ ఇల్లీగల్, అండ్ దానివల్ల వాళ్ళకే చాలా మాల్వేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ యూనో దేర్ అకౌంట్స్ కెన్ బి హ్యాక్డ్. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళని కొంచెం మనం ఎన్లైటన్ చేయగలిగితే వాళ్ళే దీన్ని ఇంకా త్వరగా ఆపగలుగుతారండి. అయితే మీ సపోర్ట్ ఎక్కువ కావాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి. వాళ్ళకి కొన్ని సినిమాకి వెళ్ళేటప్పటికి సెన్సార్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సినిమా గారి. అలాగే ఓటీటీ అయ్యేటప్పటికి ఆ రిస్ట్రిక్షన్ లేకుండా బాగా వైలెన్స్తో కూడా కొన్ని తీసేసిన ఆ ఓటీటీలో రిలీజ్ చేయడం, అలాగే కొన్ని వల్గర్గా ఉన్నా కానీ కొంచెం డబుల్ మీనింగ్తో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సినిమాలు ఓటీటీలు చేయడం. సో ఆ విషయాలు వచ్చేటప్పటికి ఆహా ఎలాంటి కేర్ తీసుకుని ముందుకు సాగుతుంది, ఎలాంటి సినిమాలు చేయాలి? సో మాకు వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ ఉందండి. అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రెగ్యులేషన్స్. మీరు కాంటెంట్ చూసినా కూడా ఏ కాంటెంట్ కూడా ఆహాది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ క్రాసింగ్ ఎనీ లైన్స్. సో వీ హ్యావ్ ఎ సెల్ఫ్ రెగ్యులేషన్ కమిటీ అండ్ వీ హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ప్రియమణి గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని ఫ్రమ్ ఆంధ్రప్రభ. యూ గాట్ అ లవ్లీ నేమ్. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్, ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి సో భామ కలాపం 1 చాలా బాగుంది, 2 అద్రిపోద్దని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటేనే. బట్ దిస్ ఈజ్ యువర్ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు యువర్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్ మీకు? I don't believe that just because pelli ayindi, I mean I know it is little more special. A special one. But I think his presence itself is special enough for me ande. Wow. Because ekku time ayina India lo undaru. He works in the US. So time dorkinappudu our meeting place is Dubai anamata. Ledante nenu US kelli I go meet him. It's very rare that he comes here. So enta time unna kuda, even if it is that 1 minute, even if it's 1 day, because I remember Bhama Kalapam ippudu 2 shoot చేస్తున్నప్పుడు ఏదో ఒక వర్క్ మీద he had come to Dubai. So నాకు ఒక 2 days gap ఉండేది. So he said come to Dubai. I said yes అని ఫటాఫట్ అని I just packed my bags and went to Dubai. అక్కడ the day I landed, next day morning మళ్ళీ I came back and I resumed shoot అనమాట. So I think the time that we spend together, I think అదే స్పెషల్ అండి. సో ఇందులో అనుపమతో పాటు శిల్ప కూడా మీతో త్రూ అవుట్, షీ ఈజ్ మై వ్యాలంటైన్. ఎస్. అయితే సో త్రూ అవుట్ ఉంటారు కదా. సో రీసెంట్గా అంబాజీపేట్తో మంచి రెస్పాన్స్ అందుకున్నారు శరణ్య గారు. సో సినిమా చూసారా, తనలో క్యారెక్టర్ చేసి? అన్ఫార్చునేట్లీ నేను ఇంకా చూడలేదండి, బట్ షీ సెంట్ మీ ద లింక్. ఐ మీన్ లింక్ అంటే ద ట్రైలర్ లింక్. అది చూసి నేను వెంటనే ఐ సెడ్ you've done a beautiful job, because చాలా it's very rare to see somebody perform in that way, and I think character వచ్చి she's carried it so wonderfully, and ఆమె లుక్ నాకు చాలా నచ్చింది. దట్ విలేజ్ బేస్డ్ అండ్ దట్ దట్, బికాస్ అక్కడ అందరూ అలాగే డ్రెస్ చేస్తారు, బ్రైట్ సారీ అండ్ దట్ లుక్ చాలా నచ్చింది. అండ్ ఇమ్మీడియట్లీ నేను చూసిన వెంటనే ఆ మెసేజ్ లుక్ సో బ్యూటిఫుల్, ఆల్ ది బెస్ట్, ఆల్ మై విషెస్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఫిలిం హిట్ అయింది. శరత్ కపూర్, సో హౌ ఆర్ యూ? వెరీ వెల్. నువ్వు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? లైక్ భామ కలాపం 2లో యు ఆర్ లుకింగ్ లైక్ మోడల్ రోల్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఈజ్ దట్ అదే రోల్ ఉంటుందా ఏంటి?
So that's the mystery, right? If you reveal all of it, Okay. then there's nothing left. But yeah, one is of course that element. She's definitely on, you know, the glamorous side. But why I chose the script is because our director and our writer has written beyond beauty. There are many layers to a woman. You're a woman too, I'm sure you'd agree. And there's also situational experiences, right? So it also enhances your ability to adapt to different scenarios and how this character comes across. Having said that, she's not a vicious person. She's someone who's very relatable at the same time, although she comes across like this diva all the time. But there's a lot more to her, and you'll understand when you see that on Feb 16th. Sure. Saranyakka. సో అంటే మీకు అనుపమ అక్కలో బాగా నచ్చింది ఏంటి యాజ్ ఎ శిల్పగా? ఆన్ లైక్ రెండు ఆన్ రీల్ ఏం నచ్చింది, రియల్గా ఏం నచ్చింది? అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నప్పుడు యూ సైడ్ నేను అక్క అక్క అని పిలుస్తాను అన్నారు ప్రియా అక్క అని. సో అందులో కూడా క్యారెక్టర్లో కూడా అనుపమ అక్క అనే కదా పిలుస్తారు. సో ఏం నచ్చింది? అనుపమ అయినా ప్రియమణి అయినా అలాగే ఉన్నారు, మారలేదు. సో అనుపమ ఒకలాగా ప్రియమణి ఒకలాగా లేదు, సేమ్. ప్రియమణిగా నాకు నచ్చింది ఏంటంటే ఇంటికి లంచ్కి పిలిచాను. ఐ డోంట్ నో, వెరీ లెస్ స్పైసీ తింటారని తెలీదు. అండ్ యూ నో హౌ వి హైదరాబాదీస్ అండ్ తెలంగాణియన్స్ తింటాము. సో అలాగే బిర్యానీ చేసి పెట్టాను. కారంగా ఉన్నా సరే కళ్ళు తుడుచుకుంటూ అలాగే తిని బాగుంది అని కూడా చెప్పారు. ఐ లవ్ దట్. అంటే పక్కన వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు, హర్ట్ చేయరు. అండ్ అలా. అండ్ అనుపమ శిల్ప ఏ ఇంట్లో ఉన్నా కూడా రావే చాయ్ తాగుదాం మాట్లాడుకుందాం అంటది. సో ఐ లైక్ దట్. యాక్చువల్గా మీరు గాసిప్ క్వీన్స్ కదా అందులో 1లో, భామకలప 1లో. సో లైక్ ఆఫ్ కెమెరా కూడా గాసిప్ క్వీన్సేనా? చిన్న చిన్నగా చిలిపి చిలిపి గాసిప్స్ ఉంటాయి మా మధ్యలో. థ్యాంక్ యూ. ప్రియమణి గారు హాయ్. హలో అండి. యా, మీరు రవితేజ గారితో శంభో శివశంభో మూవీలో యాక్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్కి వచ్చే ముందు ఆయన కలిసారు కదా. అవునండి. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. It was really good to see him after such a long time. సోషల్ ఈవెంట్స్లో కూడా అన్ఫార్చునేట్లీ కలవలేదు. కానీ శంభో శివ శంభో తర్వాత కూడా రవి చేసిన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ నేను చూశాను. అగైన్ అన్ఫార్చునేట్లీ థియేటర్లో వెళ్ళి నేను చూడలేదు కాబట్టి, బట్ సిన్స్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఓటీటీ అండ్ నేను ఇప్పుడు ఉండేది ఐ లివ్ ఇన్ ముంబై నౌ. సో ద ఈజియెస్ట్ యాక్సెస్ ఇస్ ది ఓటీటీ. సో అక్కడ నేను మూవీస్ చూశాను రవితేజది, అండ్ హీ ఈజ్ స్టిల్ ద సేమ్. ఆయన స్పంక్ కానీ, ఆయన కిక్ కానీ, ఆయన అండ్ బై కిక్ ఐ డోంట్ మీన్ ద లిటరల్ కిక్ కాదు. హౌ హీ ఈస్ ఆఫ్ కెమెరా, హీ ఈజ్ లైక్ దట్ ఆన్ కెమెరా, అండ్ హీ సో బ్యూటిఫుల్. అండ్ ఒక్కొక్క మూవీని ఆ క్యారెక్టర్ని అలా మోల్డ్ చేసి హీ మోల్డ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మ్స్ సో బ్యూటిఫుల్లీ. సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను మీట్ చేశాను. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ టు సీ హిమ్, అండ్ ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సూపర్ అండి. అండ్ మీ రీఎంట్రీ విషయానికి వస్తే ఓటీటీ పరంగా ఓకే, సినిమాలన్నీ బాగానే వెళ్తున్నాయి, మంచి అప్లాజ్ వస్తుంది. బట్ థియేట్రికల్గా ఇంకా ఆశించిన బ్రేక్ రాలేదనే ఫీలింగ్ ఏమైనా ఉందా? వస్తుందండి. మేబీ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ దట్ ఈ యొక్క మూవీ ఇలాంటి మూవీస్ వచ్చి ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆన్ ఓటీటీ అని. బట్ తెలుగులో కూడా మూవీస్ వస్తుందండి. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ నాట్. తెలుగులో కాకుండా అన్ని లాంగ్వేజ్లో కూడా వస్తున్నాయి అండ్ ఇట్స్ డూయింగ్ క్వైట్ వెల్. సో ఐఎమ్ ఓకే అండి. ఒక బ్యాలెన్స్ క్రియేట్ అయ్యింది. సో ఐఎమ్ క్వైట్ ఓకే ఇన్ దట్. ప్రియమణి గారు, ఎస్, బేసిక్గా మీరు డీలో చించేసారో బిట్టు అంటారు కదా, అలా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ప్రీవియస్గా మీరు చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్, ఆ సిరీస్ కానీ అండ్ దెన్ ఈ సిరీస్ కానీ ఓటీటీలో ఎక్కువ ఆడియన్స్ మీకు వచ్చారు. సో ఫ్యూచర్లో ఓటీటీలోనే కంటిన్యూ అవుతారా యాజ్ వెల్ యాజ్ థియేటర్లో కూడా? రెండు అండి. బికాస్ నాకు ఎనీ ప్లాట్ఫామ్ యాజ్ సచ్, ఇప్పుడు అది మూవీస్ కానీ అది ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా సరే ఆర్ రియాలిటీ షో అయినా సరే, ఇట్స్ అ ప్లాట్ఫామ్ దట్ చాలా డిఫికల్ట్గా వస్తుందండి. అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్, అండ్ ఐ థింక్ ఐ యామ్.
సో అది మూవీస్ అయినా, అది థియేటర్ రిలీజ్ అయినా, ఓటీటీ అయినా, ఎనీ మీడియం ఇస్ ఓకే ఫర్ మీ. అండ్ కమింగ్ టు భామకలాపం 2, ఇందులో మీరు ఒక యూట్యూబర్ అండ్ ఒక మంచి కుక్ ఆర్ చెఫ్ ఏదైనా అనుకోవచ్చు. సో బయట వరల్డ్లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది, వంటలు చేసే అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా ఇన్స్పిరేషనల్గా ఉంటుందా? అమ్మాయిలు ఎక్కువ కుక్ చేయడానికి ఇష్టపడటం లేదు, జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి ఈ సినిమా ఏమైనా డీవియేట్ చేస్తుందా? దట్స్ మై క్వశ్చన్. నో, డెఫినెట్లీ నాట్. అలా డీవియేట్ అవ్వడానికి ఏం లేదు. బట్ చాలా పాయింట్స్ ఉంటాయి దీంట్లో విచ్ ఐ వుడ్ సే డోంట్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఇంకొకటి చూస్తే దిస్ మూవీ యాజ్ సచ్ ఇట్స్ జస్ట్ మీరు జస్ట్ లీవ్ ఆల్ యువర్ ప్రెషర్స్ బిహైండ్ అండ్ ఒక 2 hours, వాట్స్ ద డ్యూరేషన్ అవి? 2 hours, 2:10, 2 hours 10 minutesకి మీరు మైండ్ అలా వదిలేసి భామకలాపం 2 చూడండి. జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ జస్ట్ లాఫ్ వెన్ వీ లాఫ్, క్రై వెన్ వీ క్రై, అంతే. మీరు స్పేస్ దొరికినప్పుడు వంట వండుకోవడానికి ట్రై చేస్తారా లేదంటే ఆర్డర్ చేస్తారా? ఆర్డర్. ఆర్డర్. ఓకే. బికాస్ లైక్ ఐ సెడ్ టు ది ప్రీవియస్ జర్నలిస్ట్ బిఫోర్, నాకు వంట చేయడం రాదు. మ్యాక్సిమమ్ ఐ కెన్ మేనేజ్ టు డూ probably boil an egg and make scrambled egg or something. But అది కాకుండా I don't cook అండి. సూపర్ మేడం, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ కమింగ్ టు వాసు గారు, లెట్స్ ర్యాప్ దిస్ విత్ లాస్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏంటంటే ఇందాక సురేష్ గారు అడిగినట్టు ఈ మధ్యన ఓటీటీ కాంటెంట్ అంతా అంటే నాట్ ఓన్లీ ఆహా, రిమైనింగ్ కాంటెంట్ని కూడా మూవీ రూల్స్ అని, ఐబొమ్మ అని, ఇలా రకరకాల సైట్స్లోనే ఎక్కువ శాతం చూస్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు, అంటే మీ కాంటెంట్ని చూస్తున్నారు కానీ మీ ప్లాట్ఫామ్లో చూడటం లేదు. సో దాని మీద మీరు తీసుకునే అటెన్షన్ ఏంటి? కంట్రోల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడతారా? అంటే అది మనకు కనిపించదు కానీ చాలా దెబ్బేస్తుంది ప్రొడక్షన్స్కి యాజ్ వెల్ యాజ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. మీరు తీసుకునే కంట్రోలింగ్ అవేర్నెస్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? అంటే ఫస్ట్ అవేర్నెస్లోనే ఒక పాయింట్ ఏంటంటే నా రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ వీ షుడ్ స్టాప్ నేమింగ్ ఆల్ ఆఫ్ దోస్ వెబ్సైట్స్ అండి. అంటే ఇప్పుడు మనం ఎంత నేమ్ చేస్తే వాళ్ళకి అంత తెలుస్తాయి ఉన్నాయి అని చెప్పి. ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ డూ ఇస్, ఇందాక మీరు నేమ్ చేసినట్టు, మై రిక్వెస్ట్ టు ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఈజ్ వీ షుడ్ నెవర్ నేమ్ దెమ్. దే ఆర్ ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్స్. అవేర్నెస్కి వీ కన్సిస్టెంట్లీ కీప్ డూయింగ్ ప్రెస్ మీట్స్. మీరు కూడా చాలాసార్లు వచ్చే ఉంటారు. ఓన్లీ పైరసీ అవేర్నెస్ గురించి ప్రెస్ మీట్స్ చేసాము. వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అలాట్ అండ్ ఓన్లీ త్రూ యువర్ హెల్ప్, నేను ఇందాక అన్నట్టు, ఈజ్ వేర్ వీ కెన్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడియన్స్ దేర్ దట్ ఈ వెబ్సైట్స్ అంటే వాళ్ళకి చాలా హామ్ అవుతుందండి. మాల్వేర్ వల్ల వాళ్ళ ఫోన్స్లో వైరస్ వచ్చేస్తుంది, వాళ్ళ ల్యాప్టాప్స్లో వైరస్ వస్తుంది. దేర్ అకౌంట్స్ ఆర్ గెటింగ్ హ్యాక్డ్ బికాస్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు సచ్ పైరేటెడ్ ఆర్ ఇలీగల్ వెబ్సైట్స్. సో దట్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు డూ. మేము కూడా యాక్టివ్గా ఇంకా చూస్తున్నాము. వీ హ్యావ్ అ థర్డ్ పార్టీ ఏజెన్సీ వేర్ ఎనీ రిలీజ్, ద మూమెంట్ ఇట్ రిలీజెస్, దే కీప్ అ ట్రాక్ ఆన్ ద పైరసీ అండ్ దే కీప్ టేకింగ్ డౌన్ ద సైట్స్. కానీ ద వే వీ కెన్ విన్ ఆన్ దిస్ ఈజ్ ఓన్లీ వెన్ ది ఆడియన్స్ స్టాప్ గోయింగ్ టు దోస్ వెబ్సైట్స్. వన్ క్వశ్చన్. మీరు 14 years తర్వాత నాగార్జున గారితో మళ్ళీ అగైన్ వర్క్ చేస్తున్నారని విన్నాం, అది ఎంతవరకు నిజం? అది నాకు కూడా తెలియదండి. నాకు కూడా అది న్యూసే. బికాజ్ నిన్న మొన్న అనుకుంటా మా టీం నుంచి మా మేనేజర్ షీ సెంట్ మీ మెసేజ్. ఐ సెంట్ దట్ ఇమోజీ ఆఫ్ ఆ సర్ప్రైజ్ ఇమోజీ ఉంటుంది కదా, లైక్ అదే నేను అడిగి ఐ సెంట్ హర్ దట్ ఇమోజీ అండ్ ఐ సెడ్ వాట్ న్యూస్ ఇస్ దిస్. సో నాకైతే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అండి. డైరెక్ట్గా పర్సనల్గా ఐ హావ్ నాట్ బీన్ అప్రోచ్డ్, ఐ డోంట్ నో. సార్, ఈ ట్రైలర్లో చూస్తే అంటే మొత్తం కంటెంట్ చూసిన తర్వాత కోడితో ఒక చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈజ్ దట్ వన్ ఆఫ్ ది కీ పాయింట్ అనుకోవచ్చా? యా అండి, యా. అంటే ఎలా ఉండబోతుంది అంటే దాని చుట్టూ తిరిగే స్టోరీ? అంటే మీరు ఫస్ట్ చూస్తుంటే ఇట్ రివాల్వ్స్ అరౌండ్ అన్ ఎగ్ కదా, సో ఇట్స్ అ బిగ్గర్ థింగ్. సో ఇది కోడి చుట్టూ తిరుగుతుంది. సో యా, సో ఏంటి అనేది చూడండి లైక్ 2 days. గుడ్డు నుంచి ప్రమోషన్ ఇచ్చామండి టు కోడి. సో ప్రియమణి గారు, ఇది యాక్చువల్గా భామకలాపం 1 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో వై కాంట్ ఇట్ బి థియేట్రికల్ అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? థియేటర్కి ఎందుకు వెళ్ళకూడదు? లేదా దీని తర్వాత తీసేవేమన్నా కూడా థియేటర్కి వెళ్ళే ఛాన్స్ ఉందా?
యాక్చువల్లీ అనుకున్నామండి స్టార్టింగ్లో థియేటర్కే అంటే ప్రోడక్ట్ చూసినప్పుడు వారు కథ విన్నప్పుడు కూడా థియేటర్కి తీసుకెళ్దామని ఆనెస్ట్లీ ఆ థాట్ ఉండే. వీ వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద థియేటర్స్. కానీ ఒకటి ఏంటంటే ఛాలెంజ్ వన్, మా ఓటీటీ రిలీజ్ డేట్ని వీ కాంట్ ట్యాంపర్ విత్ ఇట్ అండి. ఇఫ్ వీ హ్యావ్ టు కమ్ ఇన్ ఫెబ్, వీ హ్యావ్ టు కమ్ ఇన్ ఫెబ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్ బ్యాక్వర్డ్స్ టు ఇట్. అండ్ in all those movies that were coming in theaters, we thought it is better we come to OTT and we become the biggest film on OTT. So that was the thought. Sharanya garu. Oh yeah, first one also was released on OTT kabatti. Actually ga Shilpaga భయపడుతూ సపోర్ట్ చేశారు వన్లో. ఇందులో కొంచెం ఎక్కువగా వెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో అది చూసేసి ఉన్నాం కాబట్టి ధైర్యం వచ్చి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఏమన్నా జరగడం మీ సైడ్ నుంచి ఏమన్నా ఇంకా ఎక్కువగా? అంటే ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలీదో, 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. సో సింపుల్. మేబీ అనుపమ శిల్పాన్ని ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. వాసు గారు, ఒక అంటే ఆహా కంటెంట్ హెడ్గా ఈ క్వశ్చన్ మీకు, అంటే ఒక రీజనల్ ఓటీటీ యాప్ ఏదైనా ఉందంటే అది పక్క ఆహా అని అందరూ మాట్లాడుతున్నారు. అందుకని అందులో కంటెంట్ అథెంటిసిటీ ఉంటుంది, చాలా గ్రౌండ్ లెవెల్ ఉంటుంది. వెదర్ కంపేర్డ్ విత్ అదర్ ఓటీటీస్ వాళ్ళు ఎక్కడి నుంచో హ్యాండిల్ చేస్తారు. క్రియేటర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కార్పొరేట్ స్టైల్లో ఆలోచిస్తారు, కానీ ఒక కంటెంట్ స్టైల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలని చాలామంది డైరెక్టర్స్ అంటూ ఉంటారు. వాట్ అబౌట్ ద ఆహా ప్రాసెస్? ఒక కంటెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి టీం వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం? అంటే we have a very solid team of creative producers అండి. and the other big advantage that we have is there is a face to the name. We are all here, Jubilees lo memandaram kanistam, and if there is a talent that has a good script or story, they can come and approach us. I think that is the biggest advantage that we have. And the number of debutants that we have also introduced to the industry is also very high. So we don't shy away from listening to the story from anybody who has a good creative idea. So ee rendu, one, we are very approachable when compared to the other same. That's what I believe. Second, and we are open to ideas from anybody and everybody, and as long as there is a spark in that and there's a spark in the person, we are most happy to talk to them. Okay. Finally, Preemani, మెయిన్గా మేడం, అంటే యాక్టర్స్ ఎప్పుడూనా ఒక బౌండరీ లైన్ పెట్టుకుంటారు, వెదర్ ఓటీటీలోకి డెబ్యూ చేయాలా వద్దా అని కొంతమంది పెట్టుకుంటుంటారు. అండ్ మెయిన్గా యాక్ట్రెస్ గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ ఓటీటీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ మనకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉండకపోవచ్చు, డైరెక్టర్ అంతగా ఆలోచించకపోవచ్చు అని. సో అందుకే ఓటీటీలో మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ కాల్? అంటే ఈ స్టేట్మెంట్ మీద మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఐ కంప్లీట్లీ అగ్రీ అండి, బికాస్ ఐ థింక్ ఓటీటీ యాజ్ అ ప్లాట్ఫామ్ మీరు చూస్తే, ఐ థింక్ ఇన్ ద లాస్ట్, ఇప్పుడు we're in 24. కోవిడ్ వచ్చిన టైం నుంచి ఐ థింక్ ఓటీటీ యాజ్ అ డిజిటల్ ప్లాట్ఫామ్, ఎనీ ప్లాట్ఫామ్ ఫర్ దట్ మ్యాటర్, బికాస్ దీనికి ముందు ఐఎమ్ ష్యూర్ కోవిడ్ ముందు నోబడీ న్యూ అబౌట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఆహా ఆర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్. ఐల్ స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ దే. బట్ కోవిడ్ ఆ ఒక టూ years of the dark period వచ్చిన తర్వాత ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఐ థింక్ ఓటీటీ వచ్చి, ద డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చి ఎంత మట్టికి ఇంక్రీజ్ అయిందంటే ది వ్యూవర్షిప్ చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద 2 మేజర్ ఓటీటీ ఛానల్స్, ఇప్పుడు చూస్తే యూ గాట్ అ వెరైటీ ఆఫ్ ఛానల్స్, వెరైటీ ఆఫ్ కంటెంట్. చాలామంది కొత్త కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇట్ కుడ్ బి డైరెక్టర్స్ అవ్వచ్చు, it could be script writers, it could be artists. And basically artists ni chuste maybe movie lo unnappudu the variety of roles that they couldn't play, I think OTT as a platform has given them that opportunity. So I think it's a good thing. Not at all, I mean, kudos to everybody vallu chestunarante. And okokka talent meer chuste, you've got talent everywhere and andarki equal chances vastunayi ikkada. Adi not only in Telugu, it could be another regional language, it could be a national show where they create a mark. So it's a plus point andi. Amazing. Thank you so much. Happy Valentine's Day andarki. Inkokasari mi andarki congratulations.